నేను మీ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో నేను బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా మరి. బ్రెడ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు, ముందుగా బ్రెడ్ ని స్లైసెస్ గా కట్ చేసి ఉంటారు కదండి, సో ఆ స్లైసెస్ అయితే తీసుకోండి. సో మీకు కావాల్సినంత బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక కప్ షుగర్, ఇలాచి, డ్రై ఫ్రూట్స్. సో బ్రెడ్ హల్వాలోకి గీ చాలా బాగుంటుందండి. సో మీకు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. సో నేను నాకు నచ్చుతుంది అనేసి గీ కూడా తీసుకున్నాను అనమాట. సో బ్రెడ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు వాటర్, షుగర్, డ్రై ఫ్రూట్స్, బ్రెడ్, అంతేకాకుండా గీ. సో ఇవైతే మనకి బ్రెడ్ హల్వాకి సరిపోతాయండి. సో నేను షుగర్ వచ్చేసరికి మీకు ఒక కప్ అయితే తీసుకున్నాను. మీకైతే మీకు ఎంత స్వీట్ అయితే నచ్చుతుందో అంత యాడ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు బ్రెడ్ క్వాంటిటీ తీసుకునే దాన్ని బట్టి మనం షుగర్ తీసుకోవాలన్నమాట. సో నేను నార్మల్గా అయితే చూపిస్తుండే, ఇక్కడ ఈ వాయిస్ క్లిప్ నేను చెప్పే వాయిస్ డిఫరెంట్ అనమాట. యాక్చువల్గా నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, బట్ అది రికార్డ్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. దానివల్ల నేను మళ్ళీ రికార్డ్ చేసి ఈ వీడియోని అందుకే చాలా లేట్గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో టోటల్గా వాయిస్ లేకపోతే మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో ఈ వీడియోని కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే బ్రెడ్ హల్వా చేస్తామో ఆ బ్రెడ్ హల్వా చేసేటప్పుడు ఆ బ్రెడ్ హల్వాకి సైడ్స్, అంటే బ్రెడ్ కి సైడ్స్ ఉండే పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి కంపల్సరీ. అదైతే అది కట్ చేసుకోకపోతే కనుక మనకి బ్రెడ్ హల్వా అనేది అంత మంచిగా ఉండదు టేస్ట్. సో నేను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చి దానిపైన ఒక పెనం పెట్టేసి దాంట్లో చక్కగా గీని అయితే తీసేసుకొని వేసేస్తున్నాను అనమాట. నేను అక్కడ షుగర్ కొలత చెప్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. అంటే ఇది చాలా రోజుల కింద నేను ఈ వీడియో తీసాను అనమాట. సో ఇన్ని రోజు అయ్యేసరికి నాకు నేను ఏం చెప్పాను అనేది నాకు టాలీ అవ్వట్లేదు. సో మేబీ నేను 1 or 2 cups షుగర్ తీసుకోండి అనేసి చెప్తా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే లైక్ ఆయిల్ ఆల్రెడీ వేయడానికి ముందు నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నార్మల్గా అయితే ఆయిల్ తీసుకుంటారు, బట్ నేనైతే గీ తీసుకున్నాను. సో అది పెనం హీట్ అయింది, దానికోసమని అక్కడ నేను ఆయిల్ వేసేస్తున్నాను అనమాట. సో ఆయిల్ గీ ఏదైతే మనకి హీట్ అవుతుందో అప్పుడు మనం వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాము. సో నేను కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా వేయించుకుంటున్నాను. ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటామో అప్పుడు ఆ స్మెల్ ఉంటుందండి టూ మచ్. అసలు ఏమైనా ఉంటుందా, అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో నేను అక్కడ నెయ్యి హీట్ అయిపోయేసరికి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకొని చక్కగా డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రెడ్ హల్వా ఒక ప్లేట్లో తీసుకొని ఒక స్పూన్ వేసుకొని దానిపైన నెయ్యి అలా కొంచెం కొంచెం వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక్క స్పూన్ కనుక నోట్లో పెట్టుకుంటే అబాబాబా ఏమైనా ఉంటుందా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో దాంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు. బట్ మీరు మాత్రం మర్చిపోకండి, బ్రెడ్కి ఏదైతే సైడ్స్ 4 సైడ్స్ మనకి కాలిపోయిన అర్థింగ్ మాడిపోయిన అలాంటిది ఉంటుంది కదా, ఆ పార్ట్ అంతా మనం రిమూవ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి బ్రెడ్ హల్వా అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, లేదంటే ఖరాబ్ అవుతుంది. సో నేను ఈ వీడియోలో ఒక మిస్టేక్ చేశాను, అది నాకు ఓవరాల్ గా వీడియో మొత్తం అయిపోయి నేను టేస్ట్ చేసేటప్పుడు నాకు అర్థమైంది అనమాట. నేనేమంటే కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కదా, అందరం తిందాం అన్నట్లుగా కొంచెం ఆ సైడ్స్ కట్ చేసింది కూడా మళ్ళీ వేసేసాను. దానివల్ల నాకు కొంచెం టేస్ట్ అంత మంచిగా అనిపించలేదు. సో మీరు మాత్రం ఈ మిస్టేక్ అయితే చేయకండి. చూస్తున్నారు కదా, సో ఆల్రెడీ మనకి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. నేను ఇప్పుడు చక్కగా దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట. సో డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ షుగర్ని అండ్ అంతేకాకుండా దానికంటే ముందు బ్రెడ్ని ఫ్రై చేసుకోండి ఒకసారి. బ్రెడ్ని ఫ్రై చేసుకుంటే మనకి ఏదన్నా మంచిగా ఇదిగా ఉన్నది కూడా కొంచెం మంచిగా మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ అంతేకాకుండా మనకి ఏదైతే మనం నెయ్యిలో ఫ్రై చేస్తున్నామో ఆ నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ అయితే డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ అలానే నా చుట్టుపక్కల మా అల్లుళ్ళు కోడళ్ళు అలా మంచిగా ఉన్నారు చుట్టూరు. సో వాళ్ళు నేను చేసే దానికోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. నేను చెప్తున్నాను కదండి అక్కడ సైడ్స్ కట్ చేయాలని చెప్పాను, బట్ ఏమంటే అన్ఫార్చునేట్లీ నేను కట్ చేసిన పార్ట్ ని మళ్ళీ వేశాను. సో దానివల్ల నాకు టేస్ట్ అంత పర్ఫెక్ట్ గా అయితే రాలేదు. సో నేను ఈ వీడియోని ఏంటంటే ఎప్పుడో తీసాను, ఈ మధ్య నేను కాలంలో కొంచెం వీడియోస్ పెట్టడం తగ్గిపోయింది. మళ్ళీ మీ అందరినీ బాధ పెట్టకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో
మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. అండ్ అలానే మన ఛానల్లో 1200 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. దానికి మీ అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. సో కొత్త కొత్త వీడియోస్తో కొత్త కొత్త ఆలోచనలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బట్ ఏమంటే నాకు లాస్ట్ వీక్ 2 weeks బ్యాక్ నాకు ఫీవర్ వచ్చింది. సో ఆ ఫీవర్ వల్ల నేను మొత్తం ఇదైపోయింది అనమాట. వీడియోస్ మొత్తం ఆపేసి నా ప్లాన్స్ అంతా డిస్టర్బ్ అవుతుండే. సో కొంచెం టైం పడుతుంది నేను మళ్ళీ బ్యాక్ అవ్వడానికి. సో దానికోసం ఈ వీడియోతో అడ్జస్ట్ అయిపోయింది ఇప్పుడైతే. సో చూస్తున్నారు కదండి, నేను అక్కడైతే బ్రెడ్ని కట్ చేసేసాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైతే ఇందాక గీ వేసుకున్నానో ఆ గీలో బ్రెడ్ని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో యాజ్ ఈజ్ ప్రాసెస్ అయితే అదే. నేను ఒక్క మిస్టేక్ చేశాను. ఒక్క మిస్టేక్ ఏమంటే లైక్ ఏదైతే సైడ్ స్పాట్స్ ఉంటాయో ఆ సైడ్ స్పాట్స్ని మనం దాంట్లో వేయకుండా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ అదొక్కటే మిస్టేక్ అనమాట. నేను రెగ్యులర్గా చేసినప్పుడు నాకు ఇప్పుడు ఇలాంటి చెత్త చెత్త ఆలోచనస్ రాలేదు. బట్ ఆ టైంలో ఏదో చేసేద్దాం, ఏదో అయిపోతుంది అనే మూమెంట్లో కొంచెం డిస్టర్బెన్స్ కంపల్సరీ క్రియేట్ అవుతుంది. బట్ ఈ తాప నాకు అది వంట మీదే అయ్యిందనమాట. సో అదనమాట. అండ్ చూస్తున్నారు కదా, నేను బ్రెడ్ని అయితే చక్కగా ఫ్రై చేస్తున్నాను. అండ్ అలానే కొంచెం గీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, గీ అంటున్నాడు బట్ అది మజా బాటిల్ కదా అనేసి. ఇదేమంటే మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నెయ్యిని వేరే దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి పోపించుకుంటారు అనమాట. అంటే వాళ్ళది పల్లెటూరు కాబట్టి అక్కడ ఉండే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. అక్కడ మనలాగా లైక్ అంటే ప్యాకింగ్లు అట్లా ఏమి ఉండవు, నార్మల్గా హోమ్ మేడ్ అనమాట. సో హోమ్ మేడ్ అంటే మీకు తెలిసిందే కదా, మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో దాంట్లో వేసుకుంటాము. సో ఇక్కడ కూడా హోమ్ మేడ్ కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నది కాబట్టి అలా బాటిల్లో ప్యాక్ చేసుకున్నాము. సో బాటిల్లో స్టోర్ చేసుకొని దాన్ని ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. కొన్ని టైంలో ఏంటంటే చలికాలం అలాంటి టైంలో అది గడ్డ కడుతుంది. దాన్ని మేము అలా పొయ్యికి అలా చూపించేసేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కానీ నెయ్యిలో బ్రెడ్ని కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా ఫ్రై చేస్తుంటే ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏమన్నా కొత్త కొత్త వీడియోస్ కావాలన్నా, ఇంకా కొత్త కొత్తగా నేను నా సైడ్ నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చాలాసార్లు చాలా వీడియోస్లో కింద కామెంట్ అయితే పెట్టున్నాను. బట్ మీరు ఏమంటే నాకు ప్రాపర్గా రెస్పాన్స్ అవ్వలేదు. అండ్ అంతేకాకుండా నా వీడియోస్ చాలా తక్కువ మందికి రీచ్ అవుతున్నాయి. ఎందుకు అంటే నా కంటెంట్ మీకు నచ్చట్లేదని నేను అనుకుంటున్నాను. బట్ నా కంటెంట్ నేను చేయడానికి చాలా కష్టపడుతుంటున్నాను. ఒక వీడియో మీ ముందుకి తీసుకురావాలి అంటే చాలా పేషెన్స్తో పాటు చాలా ఓపిక అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి. ఆ వీడియో కోసం నేను పెట్టిన మనీ కానీ ఇంకా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటికి అక్కడ వాల్యుబులే. బట్ ప్రతి ఒక్క దానికి ఒక టైం ఉంటుంది. సో దానికోసం అడ్జస్ట్ అవ్వాలి అండ్ ఓపిక పట్టాలి. కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను బ్రెడ్ హల్వాకి కొంచెం వాటర్ వేసి దాంట్లో షుగర్ వేస్తున్నాను అనమాట. అంటే పాకం పడుతున్నాను. సో చూడండి. అండ్ ఇంకా అలానే చూసుకున్నట్లయితే నేను ముందు వీడియోస్ చేయాలి అంటే కనుక నాకు డెఫినెట్లీ మీ సపోర్ట్ కావాలి. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అయిందో వాళ్ళందరూ ప్లీజ్ నా రిక్వెస్ట్ అనమాట, మీరు చూసినా చూడకపోయినా కింద అయితే ఒక కామెంట్ పెట్టండి. వీడియో ఎండ్ వరకు చూస్తారని నేను కోరుకుంటున్నా. ఒకవేళ మీరు చూడకపోయినట్లయితే కింద ఒక కామెంట్ అయితే డ్రాప్ చేయండి. సో దానివల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాన్ని చక్కగా మనం కలితిప్పుకోవాలి అనేసి అయితే నేను చెప్తున్నా అనమాట. మనం దీన్ని తీగ పాకం, లేత పాకం అంటారు కదా, అంటే మనకి గులాబ్ జామ్ పాకం లాగా చేసుకోవాలి. మనకి ముదురు పాకం అయితే వద్దనమాట. ఎందుకు అంటే మనం స్వీట్ కదా, తినడానికి మళ్ళీ అది గట్టిపోతుంది. మీరు అరిసెల పాకం గట్లా ఏమైనా చేసిండ్రంటే అది ఖరాబ్ అవుతుండే. సో అది చూసుకోండి, వాటర్ తగినంత వేసుకొని చక్కగా మన గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువసేపు అయితే మీరు దాన్ని ఇది చేయొద్దు అనమాట. సో నేను చూపిస్తున్న మాదిరి కలితిప్పుకోండి. ఇంకా చూసుకున్నట్లయితే మన ఛానల్ సైడ్ నుంచి నేను చాలా డిఫరెంట్గా వీడియోస్ పెట్టాను. కొన్ని ట్రావెల్ వ్లాగ్స్ పెట్టాను, కొన్ని వ్లాగ్స్గా పెట్టాను, కొన్ని వంటల వీడియోస్ పెట్టాను, కొన్ని కామెడీ వీడియోస్ పెట్టాను, కొన్ని షార్ట్ రీల్స్ పెట్టాను. ఇలా చాలా వీడియోస్ పెట్టాను. నాకు ఏ వీడియోకి మంచిగా రెస్పాండ్ వచ్చింది అంటే ఏదైతే మనం ట్రావెల్ బ్లాగ్స్, రైల్వే స్టేషన్స్ ఇవన్నీ చేసేవి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అండ్ నేను అది వీడియో కంటిన్యూ చేయాలి అంటే నాకు కంటిన్యూగా దీంట్లోనే నేను టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఒక వీడియో తీసినాక దాని ఎడిటింగ్ కానీ దాన్ని ఓవరాల్గా చూసుకోవడానికి మనకి 1 day పడుతుంది ఈజీగా.
సో నాకైతే 1 డే పడుతుంది, ఎందుకంటే నేను ఒక్కటే వర్క్లో ఉండలేను కాబట్టి. సో నాకు మీ అందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని చేయాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇక చూసుకున్నట్లయితే మన ఛానల్లో ఇంకా చాలామందికి తెలీదు, అందరికీ స్ప్రెడ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మనకి బ్రెడ్ హల్వా నేను ఇప్పుడు మనకి పాకం ప్రిపేర్ అయిపోయింది. సో దానికోసమని నేను బ్రెడ్ని అయితే దాంట్లో వేసేస్తున్నాను అనమాట. ఇలా మనం యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే దగ్గరికి అయిపోతుంది. సో దగ్గరికి అవుతూ ఉంటుంది కాబట్టి మీరు దీంట్లో లైట్గా ఒకసారి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేయండి. ఇప్పుడు సో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఈ టైప్లో అయితే సరిపోద్ది. దీన్ని కలితిప్పుతా నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇదన్నమాట. ఒక 3 to 5 minutes చక్కగా ఇలా కలితిప్పుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చితే ఇలాచీ ఫ్లేవర్ యాడ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేయండి. సో నాకు ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది, నేను అందుకని ఇలాచీ యాడ్ చేస్తున్నాను. సో నేను ఇలాచీ అయితే ఇంత తీసుకున్నాను అనమాట. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. సో స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఇంకా అడిషనల్గా మీకు డ్రై ఫ్రూట్స్ ఏదన్నా బాదం, పిస్తా అలాంటివి నచ్చితే యాడ్ చేసుకోండి. సో నేను పెద్దగా తిన్నాను కాబట్టి ఇందులో యాడ్ చేయట్లేదు. సో ఇదన్నమాట, ఇందులో ఈ టైప్లో నేను తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకొని టేస్ట్ చూసేద్దామా మరి? వచ్చేసేయండి మరి. సో ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చూసేద్దామా మరి? యాక్చువల్గా అయితే ఫుల్ కాలుతుంది ఇది, బట్ నాకు టైం లేక తొందరగా టేస్ట్ చేద్దాము. అంతేకాకుండా కొంచెం నాకు స్వీట్ ఐటమ్స్ అంటే మనసు మొత్తం లాగుతూ ఉంటుంది. సో నేను టేస్ట్ చూసేదాకా మనకు ఆగదనమాట. సో ఇలా అయితే నేను తీసుకొని తినేస్తున్నాను ఇప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో వీడియో కోసం అని చెప్పట్లేదు, ఇందులో ఏదైతే యాలక్కాయలు, నెయ్యి యాడ్ చేసామో ఫ్లేవర్స్ చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. అదే